పుట్టిన ప్రతి ఒక్కరికి మరణం తప్పదు. అది సహజమైన విషయం. కాకపోతే కొందరి మరణాలు గుర్తింపు పొందుతాయి, కొందరి మరణాలు గుర్తింపు పొందవు. ముఖ్యంగా సినిమా ఫీల్డ్లో సెలబ్రిటీలుగా ఉంటారు కాబట్టి ఒక్కొక్కరి మరణం బాగా గుర్తింపులోకి వస్తుంది. మరణమేంటి, గుర్తింపుకి రావడం ఏంటి, చనిపోయిన తర్వాత గుర్తింపు ఉంటే ఎంత లేకపోతే ఎంత అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ కూడా డబ్బే ప్రపంచంగా ఉన్న ఈ లోకంలో నీకున్నటువంటి మార్కెట్, నీకున్న గిరాకీ, నువ్వు 10 మందిలో ఉండే పలుకుబడి బట్టి తప్ప అవేవీ లేకుండా నువ్వు లైమ్లైట్లో లేనప్పుడు నీ చావు కూడా చవకైపోతుంది. అలాగా ఫిష్ వెంకటేష్ చావుకి కొందరు వెళ్ళారు, కొందరు వెళ్ళలేదు. దాని మీద కామెంట్స్, వైరల్స్ ఇలాంటివి రావటం అనేది చాలా సహజమైన విషయాలుగా మారిపోయాయి. నిజానికి చావు అనేది ఒక సినిమా పరిశ్రమే కాదు, ఒక వ్యాపారంలో కావచ్చు, మన కుటుంబాల్లో ఇరుగుపొరు కావచ్చు, ఎవరైనా సరే వారు కొంత మెరుగ్గా జీవన విధానాన్ని కలిగి ఉన్న వాళ్ళైతే ఒక రకంగా ఉంటుంది. మెరుగైన జీవన విధానం లేకుండా వారు దీనస్థితిలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. చావు కూడా ఖరీదైందే ఇప్పటి ప్రపంచంలో అని చెప్పడానికి దాదాపు చావులన్నీ కూడా ఉదాహరణ. నిన్న ఫిష్ వెంకటేష్ చనిపోతే ఎవరూ పోలేదని మనం బాధపడుతున్నాం. కానీ నిజానికి సీరియల్ డైరెక్టర్ అన్వర్ అనే ఆయన మొన్న హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. బహుశా సీరియల్ ప్రపంచంలో ఎంతమందికి ఆయన గురించి తెలుసు. ప్రతిఘటన, నా పేరు మీనాక్షి, కుంకు పువ్వు లాంటి సూపర్ డూపర్ హిట్ సీరియల్స్కి దర్శకత్వం వహించి మంచి వ్యక్తిగా పేరు గడించిన అతనికి హైదరాబాద్ నుంచి రాకపోతే పోతారు. చిత్తూరు జిల్లాలో కాళహస్తిలో, తిరుపతిలో ఆయనకి చాలామంది స్నేహితులు ఉన్నారు. అయినా వారిలో చాలామంది ఆయన చనిపోతే ఆయన బాడీ దగ్గర కూడా కనీసం రాలేదు. కనీసం కన్నీటి నివాళిగా ఒక వాట్సాప్లో చిన్న మెసేజ్ కూడా పెట్టలేకపోయారు. అంటే ఎవరు వారి బిజీ అంటామా, ఎవరిలోనూ మానవీయ కోణం లోపించిందంటామా అర్థం కాని పరిస్థితి. కాబట్టి చావు కూడా చవకైందే అనడానికి ఇట్లా ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.